అమెరికా ఇరాన్ మధ్య చర్చలు ఫెయిల్ అయ్యాయి. హార్మోస్ తెరవలేదని ఇటు ట్రంప్ డిమాండ్లకు ఒప్పుకోలేదని ఇరాన్ పీస్ టాక్స్కి ఫుల్ స్టాప్ పెట్టింది. వీటితో పాటు ఇటు ఫ్రీజ్ చేసిన తమ నిధులను విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. అసలు అమెరికా ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తుల విలువ ఎంత, ఎక్కడెక్కడ ఎన్ని లక్షల కోట్లు స్టక్ చేసింది, ఆ నిధులు విడుదల చేస్తే ఇరాన్ ఏం చేస్తుంది? ఇదే ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ విత్ కళ్యాణ్. ఫారెన్ బ్యాంక్స్లో ఇరాన్ జమ చేసుకున్న డబ్బును అమెరికా చాలా ఏళ్ల నుంచి బ్లాక్ చేసింది. చాలా దేశాల్లో ఉన్న ఇరాన్ బ్యాంకుకు సంబంధించిన అకౌంట్లని స్తంభింపజేసింది. అమెరికా యూరోప్లోని ఇరాన్ బిల్డింగ్స్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎంతో విలువైన బిలియన్ల డాలర్ల నిధులను వెంటనే విడుదల చేయాలని ఇస్లామాబాద్కు జరిగిన చర్చల్లో ఇటు ఇరాన్ డిమాండ్ ముందుకు తీసుకొచ్చింది. 2018 నుంచి 2023 మధ్య ఇటు అమెరికా స్తంభింపజేసిన ఈ ఆస్తులు భారీ మొత్తంలో ఉన్నాయి. ఖతర్ సహా ఇతర విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన తాము సుమారు ఒక $6 బిలియన్ నిధులను షరతులు లేకుండా తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. దీనికి అమెరికా ఒప్పుకున్న హెర్మోజ్ తెరిస్తేనే అనే ఒక కండిషన్ ముందు పెట్టడంతో మ్యాటర్ మళ్ళీ మొదటికి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇరుక్కుపోయిన ఇటు ఇరాన్ ఆస్తి ఎంత? ఇరాన్కు ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా ఒక 100 నుంచి 120 బిలియన్ల కరెన్సీ, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 8 నుంచి 10 లక్షల కోట్ల ఆస్తి నిలిచిపోయింది. ఇదంతా చమురు అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయమే, కానీ ఇరాన్ దాన్ని తన అకౌంట్లకు బదిలీ చేసుకోలేకపోయింది. ఒక అమెరికాలోనే ఇరాన్కి సంబంధించిన $2 బిలియన్ ఆస్తులు స్తంభింపజేశాయి. ఇందులో న్యూయార్క్లోని $1 బిలియన్ విలువైన ఒక పెద్ద భవనంతో సహా స్థిరాస్తులు కూడా కొన్ని ఉన్నాయి. అలాగే అనేక చిన్న పెట్టుబడులు, బ్యాంకు ఖాతాలు, రెంటల్ ప్రాఫిట్ కూడా ఉన్నాయి. సౌత్ కొరియాలోనే $7 బిలియన్, జపాన్లో $1.5 బిలియన్, లక్సంబర్గ్లో $1.6 బిలియన్ ఉన్నాయి. అంటే ఇరాన్ డబ్బు ఈ దేశాల బ్యాంకులలో ఉన్నప్పటికీ అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ దానిని పొందలేకపోతుంది. ఈ ఆస్తులను బ్లాక్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? 1979 ఇరాన్ విప్లవం, అమెరికా ఎంబసీని బందీ చేయడం, ఇరాన్ అణు కార్యక్రమం, అలాగే తీవ్రవాద ఆరోపణలు. 2018లో ఇటు అమెరికా తీసుకొచ్చిన ఆంక్షలు. ఇరాన్ ఆస్తులు ఎప్పుడు ఎలా స్వాధీనం చేసుకున్నారు? ఇరాన్ ఆస్తులను స్తంభింపజేయడం అనేది ఒకసారే జరగలేదు. అది 45 సంవత్సరాల పాటు జరిగిన ఒక బిగ్ ప్రాసెస్. ప్రతి యాక్షన్కు చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ 1979 ఇస్లామిక్ రెవల్యూషన్. ఇరాన్ షా పతనం తర్వాత కొత్త ఇస్లామిక్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వెంటనే తెహరాన్లోని అమెరికా ఎంబసీని స్వాధీనం చేసుకున్నారు. 52 మంది అమెరికన్లని బందీలుగా పట్టుకున్నారు. ఇది అమెరికాకి పిచ్చి కోపం తెప్పించింది. వెంటనే తన పవర్ ఏంటో చూపించింది. ఇమీడియట్గా ఇరాన్కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, గోల్డ్, అలాగే డాలర్ నిల్వలన్నిటితోని ఇటు ఇరాన్కి చుక్కలు చూపించింది. $12 బిలియన్ ఆస్తులను స్తంభింపజేసింది. ఇరాన్ విదేశీ ఆస్తులను ఇంత పెద్ద ఎత్తున సీజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. 1990 నుంచి 2000 వరకు ఇటు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందంటూ అమెరికా ఇరాన్ పైన నింద మోపింది. ఆ స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను ఉగ్రవాద దాడుల బాధితులకు పరిహారంగా చెల్లించాలంటూ ఇటు అమెరికాకు సంబంధించిన న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి. దీంతో 2016లో ఇరాన్కు చెందిన $బిలియన్స్ సంబంధించిన నిధులను జప్తు చేసి వాటిని బాధితులకు పంపిణీ చేయించడం అమెరికా సుప్రీంకోర్టు చెప్పింది. 2006, 2015 యురేనియం శుద్ధి ఆంక్షలు. ఇటు అమెరికా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, అలాగే యూరప్, ఇవన్నీ 3 ఒకేసారి ఇరాన్ పైన ఆంక్షలు విధించాయి. ఇరాన్ చమురు ఎగుమతులను ఒక్కసారిగా నిలిపివేశాయి. ఫారెన్ అకౌంట్స్ని స్టక్ చేశాయి. దీంతో ఇరాన్కు చెందిన $బిలియన్స్ సొమ్ము ప్రపంచవ్యాప్తంగా, మరి ముఖ్యంగా చైనా, ఇండియా, సౌత్ కొరియా, జపాన్ ఇలాంటి దేశాల్లో ఉన్న ఆ డబ్బుని మొత్తానికి సీజ్ చేశాయి. ఈ ఎఫెక్ట్తో ఇరాన్ దిగొచ్చింది. ప్రతిఫలంగా స్తంభింపజేసిన దాని ఆస్తులలో 50 నుంచి 100 బిలియన్ విడుదల చేశారు. ఇది ఇరాన్కు ఒక పెద్ద ఊరట. 2018లో మరొక బిగ్ ప్రాబ్లం వచ్చింది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్పై అమెరికా కంప్లీట్గా ఆంక్షలను పెట్టింది.
వరల్డ్ వైడ్ ఇరాన్ ఆయిల్ ప్రాఫిట్స్ని బ్లాక్ చేసింది. 2020లో మళ్ళీ ఫండ్స్ స్టక్ చేసింది. ఇటు సౌత్ కొరియాలో ఉన్న ఇరాన్కి సంబంధించిన $6 బిలియన్ ఇటు ఖతర్కు ట్రాన్స్ఫర్ చేశారు. దీన్ని వాడుకోవడానికి వీలు లేకుండా ఆంక్షలు పెట్టింది అమెరికా. ఇంతకీ ఈ మొత్తం అమౌంట్ ఇరాన్ చేతికి వస్తే ఏం జరుగుతుంది? హ్యుమానిటేరియన్ పర్పసెస్ ఇటు జనరల్గా అమెరికా ఈ ఫండ్స్ని రిలీజ్ చేసినప్పుడు చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఖతర్లో ఉన్న $6 బిలియన్ విషయంలో జరిగినట్లు ఈ డబ్బుని కేవలం ఫుడ్, మెడిసిన్, మెడికల్ ఎక్విప్మెంట్ అలాగే అగ్రికల్చరల్ గూడ్స్ కొనుక్కోవడానికి మాత్రమే వాడాలని షరతు విధిస్తుంది. కాబట్టి ఇరాన్ అఫీషియల్గా ఈ ఫండ్స్ని ప్రజల కనీస అవసరాల కోసమే ఉపయోగిస్తుంది. ఎకనామిక్ స్టెబిలైజేషన్. ఇరాన్ ఎకానమీ చాలా దశాబ్దాలుగా ఇటు అమెరికా శాంక్షన్స్ వల్ల తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఈ డబ్బు బయటికి వస్తే వారి కరెన్సీ ఇరానియన్ రియాల్ వాల్యూ పడిపోకుండా ఆపే అవకాశం ఉంది. విపరీతంగా ఉన్న ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఇటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాన్కి ఇది ఒక పెద్ద బూస్టునిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే మౌలిక సదుపాయాలు. ఇటు ఫండ్స్ శాంక్షన్ వల్ల దేశంలో ఆగిపోయిన పారిశ్రామిక ప్రాజెక్టులు అలాగే మరి ముఖ్యంగా వారి జీవనాడి అయిన ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అప్గ్రేడ్ చేయడానికి ఈ ఫండ్స్ని ఇరాన్ మళ్లించే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ డెట్స్ అండ్ ట్రేడ్. ఇతర దేశాలకు లేదా యునైటెడ్ నేషన్స్ లాంటి ఇంటర్నేషనల్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను తీర్చడానికి ఈ ఫండ్స్ ఉపయోగపడతాయి. అలాగే చైనా మరియు ఇతర ఏషియన్ కంట్రీస్ వీటి నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులకి పేమెంట్స్ క్లియర్ చేయడానికి కూడా ఈ డబ్బుని వాడుకోవచ్చు. మిలిటరీ అండ్ ప్రాక్సీ గ్రూప్స్కి ఫండింగ్. అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలకు ఉన్న అతిపెద్ద భయం ఇదే. ఈ ఫండ్స్ని ఇరాన్ డైరెక్ట్గా వెపన్స్ వాడకపోయినా ఈ డబ్బుతో దేశీయ అవసరాలు తీరిపోతాయి. కాబట్టి వారి సొంత బడ్జెట్ని ఆ సొంత బడ్జెట్కి సంబంధించిన డబ్బులు ఫ్రీ అయిపోతాయి. అలా మిగిలిన బడ్జెట్తో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వాళ్ళు అలా మిడిల్ ఈస్ట్లో ఉన్న వారి ప్రాక్సీ గ్రూప్స్ అయిన హెజ్బుల్లా, హమాస్, హౌతిస్, యమన్కు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఫండింగ్ మరింత పెంచే ప్రమాదం ఉందని అమెరికా భావిస్తుంది. అందుకే ఇరాన్ ఫండ్స్ని విడుదల చేయడానికి అమెరికా ఒప్పుకోవడం లేదు.